ప్రతి పురాణం ఒక కథ కాదు, ప్రతి ఇతిహాసం ఒక చరిత్ర కాదు. అవి ధర్మం కాలానికి చెప్పిన శాశ్వత సత్యాలు. ఇది కథావాహిని. ఒక తల్లి తన ప్రేమతో ఒక బాలుడిని సృష్టించింది. ఒక తండ్రి తనకు తెలియకుండానే ఆ బాలుడి తలను ఖండించాడు. అదే బాలుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి శుభకార్యానికి ముందు మొదట పూజింపబడుతున్నాడు. ఎలా? ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ధర్మం మరియు ఒక దైవ సంకల్పం కలిసి రాసిన ఈ అద్భుత గాథను ఈ రోజు తెలుసుకుందాం. గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? కైలాసంలో ఒక నిశ్శబ్ద ఉదయం, హిమాలయాల మధ్య మంచుతో కప్పబడి దివ్య కాంతిలో మెరిసిపోతున్న కైలాస పర్వతం, అది పరమశివుని నివాసం. ఆ రోజు మహాదేవుడు ధ్యానం కోసం బయలుదేరాడు. కైలాసంలో పార్వతీదేవి మాత్రమే ఉంది. స్నానానికి సిద్ధమవుతూ ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను లోపల ఉన్నంత వరకు ద్వారం వద్ద ఎవరో ఒకరు కాపలా ఉండాలి. అప్పుడు భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధిగా చెప్పబడే గాథ ప్రకారం పార్వతీదేవి తన శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక బాలుడి రూపాన్ని రూపొందించింది. తన దివ్యశక్తితో ఆ రూపానికి ప్రాణం పోసింది. ఒక్క క్షణంలో ఆ బొమ్మ ఒక అందమైన బాలుడిగా మారింది. పార్వతీదేవి అతని తలను ముద్దాడింది. చిరునవ్వుతో అంది, "నువ్వు నా కుమారుడివి." ఆ క్షణంలో తల్లి ప్రేమ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మొదటి ఆజ్ఞ. పార్వతీదేవి ఆ బాలుడి చేతిలో ఒక దండాన్ని ఇచ్చింది. చిరునవ్వుతో చెప్పింది, "నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి అనుమతించవద్దు." బాలుడు వినయంగా నమస్కరించాడు. "అమ్మా, మీ ఆజ్ఞే నా ధర్మం." అతనికి శివుడు ఎవరో తెలియదు, దేవతలెవరో తెలియదు, లోకాలు తెలియవు. అతనికి తెలిసింది ఒక్కటే, తల్లి మాట. అతను కైలాస ద్వారం ముందు ధైర్యంగా నిలబడ్డాడు. మహాదేవుని తిరుగు ప్రయాణం. కొంతసేపటి తరువాత మహాదేవుడు తన గణాలతో కలిసి కైలాసానికి తిరిగి వచ్చాడు. నంది ముందుగా నడుస్తున్నాడు. భూతగణాలు ఆనందంగా ఉన్నాయి. కానీ ద్వారం వద్ద ఒక అపరిచిత బాలుడు నిలబడి ఉన్నాడు. అతను దండాన్ని అడ్డంగా పెట్టి వినయంగా అన్నాడు, "ఆగండి." నంది ఆశ్చర్యపోయాడు. ఇది మహాదేవుని నివాసం. బాలుడు ప్రశాంతంగా జవాబిచ్చాడు, "నాకు తెలిసింది ఒక్కటే, నా తల్లి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు." భూతగణాలు నవ్వడం ప్రారంభించాయి. ఈ చిన్నవాడు మహాదేవుడిని ఆపుతున్నాడా అని ఆశ్చర్యపోయాయి. కానీ బాలుడి ముఖంలో భయం లేదు, కేవలం ధర్మం మాత్రమే ఉంది. మొదటి యుద్ధం. శివగణాలు బలవంతంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాయి. బాలుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తన దండంతో వారిని అడ్డుకున్నాడు. ఒక్కొక్కరిని వెనక్కి నెట్టాడు. నంది కూడా అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ బాలుడు సాధారణుడు కాదని అందరికీ అర్థమైంది. తండ్రి కొడుకును గుర్తుపట్టలేదు. చివరకు మహాదేవుడు ముందుకు వచ్చాడు. ఆ బాలుడిని ప్రేమగా చూశాడు. చిరునవ్వుతో అన్నాడు, "బాలక, నేనే ఈ గృహానికి యజమానిని, దారి ఇవ్వు." బాలుడు వినయంగా నమస్కరించాడు. కానీ దారి ఇవ్వలేదు. "క్షమించండి, నా తల్లి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు." మహాదేవుడు మరోసారి చెప్పాడు, "నన్ను ఆపుతున్నావని తెలుసా?" బాలుడు ప్రశాంతంగా జవాబిచ్చాడు, "నాకు తెలిసింది ఒక్కటే, నా తల్లి ఆజ్ఞ కంటే నాకు గొప్ప ధర్మం లేదు." దేవతలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. నంది ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాడు. ఒకవైపు ధర్మాన్ని కాపాడుతున్న కుమారుడు, మరోవైపు ధర్మాన్ని నిలబెట్టే మహాశివుడు. ఇద్దరు తమ తమ ధర్మాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. అక్కడి చరిత్రను మార్చిన ఆ ఘర్షణ ప్రారంభమైంది. ఒక తండ్రి తన సొంత కుమారుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ యుద్ధం ఎలా గణేశుడికి ఏనుగు తల రావడానికి కారణమైంది? అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. ధర్మం ధర్మంతో ఢీకొన్న రోజు. కైలాసం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను సిద్ధం అవుతుంది. మహాదేవుడు ఆ బాలుడిని చివరిసారి హెచ్చరించాడు, "బాలక, దారి ఇవ్వు." బాలుడు తన దండాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని స్వరం చిన్నదే, కానీ అతని సంకల్పం హిమాలయాలంత దృఢంగా ఉంది. "నా తల్లి ఆజ్ఞ నా ప్రాణం కంటే గొప్పది." ఆ మాటలు విన్న తరువాత మహాదేవుడు తన గణాలను ముందుకు పంపాడు. భూతగణాలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. కానీ ఎవరు ఊహించని విషయం జరిగింది. ఆ చిన్న బాలుడు అసాధారణ పరాక్రమంతో శివగణాలను ఒక్కొక్కరిని వెనక్కి నెట్టాడు. నంది కూడా అతన్ని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దేవలోకంలో నిశ్శబ్దం అల్లుకుంది. త్రిశూలం మెరిసిన క్షణం. మహాదేవుడు ఇప్పటికీ అర్థం చేసుకున్నాడు.
ఈ బాలుడు సాధారణ బాలు కాదని, కానీ ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనదే. ఆకాశం మెరుపులతో నిండిపోయింది. దేవతలు ఆందోళనగా చూస్తున్నారు. మహాదేవుడు తన త్రిశూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం కాలమే ఆగిపోయినట్లు అనిపించింది. త్రిశూలం దివ్య కాంతిలా మెరిసింది. ఒక ప్రకాశవంతమైన వెలుగు కైలాసం అంతా కప్పేసింది. నిశ్శబ్దం. గాలి కూడా వీస్తున్న శబ్దం వినిపించలేదు. ఆ వెలుగు తొలగిన తర్వాత ఆ బాలుడు భూమిపై నిశ్చలంగా పడి ఉన్నాడు. ఒక తల్లి ఆవేదన. అప్పుడే పార్వతీదేవి బయటకు వచ్చింది. ఆమె కళ్ళ ముందున్న దృశ్యం ఆమె హృదయాన్ని చిత్రం చేసింది. తన కుమారుడు నిశ్చలంగా ఉన్నాడు. ఆ క్షణంలో ఒక తల్లి కన్నీరు ప్రళయంగా మారింది. పార్వతీదేవి మహాశక్తి స్వరూపిణిగా వెలిగింది. ఆమె ఆగ్రహంతో 3 లోకాలు కంపించాయి. పర్వతాలు కంపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. దేవతలు భయంతో మహాదేవుని ఆశ్రయించారు. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అందరూ పార్వతీదేవిని శాంతింపజేయడానికి వచ్చారు. ఎందుకంటే ఆమె కోపం సృష్టినే నాశనం చేయగలదు. మహాదేవుడు పార్వతీదేవిని చూశాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తన గణాలకు ఆజ్ఞాపించాడు. ఉత్తర దిశగా తల ఉంచుకుని ఉన్న మొదటి జీవి తలను తీసుకురండి. శివగణాలు అడవుల్లో వెతకడం ప్రారంభించాయి. భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధిగా చెప్పబడే గాథ ప్రకారం వారికి ఒక మహా ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకు వినయపూర్వకంగా నమస్కరించి దాని తలను తీసుకువచ్చారు. మహాదేవుడు ఆ తలను ఆ బాలుడి శరీరానికి జత చేశాడు. తన దివ్యశక్తితో మళ్ళీ ప్రాణం పోశాడు. ఒక్క క్షణంలో ఆ బాలుడు మళ్ళీ కళ్ళు తెరిచాడు. కైలాసమంతా దివ్యకాంతితో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. పార్వతీదేవి తన కుమారుడిని హృదయానికి హత్తుకుంది. ప్రపంచంలో మొదటి పూజ. మహాదేవుడు ఆ బాలుడి తలపై ఆశీర్వాద హస్తాన్ని ఉంచాడు. చిరునవ్వుతో ప్రపంచానికి ఒక శాశ్వత ప్రకటన చేశాడు. ఇకపై ఏ శుభకార్యం ప్రారంభమైనా, ఏ యజ్ఞం జరిగినా, ఏ పూజ చేసినా ముందుగా ఈ బాలుడినే పూజించాలి. అతడే గణపతి, విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణాధిపతి. ఆ రోజు నుంచి ప్రపంచం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ రోజు వరకు ప్రతి ఇంట్లో, ప్రతి ఆలయంలో, ప్రతి శుభకార్యంలో మొదట వినిపించే పేరు శ్రీ గణేశాయ నమః. గణేశుడి కథ కేవలం ఏనుగు తల ఎలా వచ్చిందనే కథ కాదు. ఇది తల్లి ప్రేమ, తండ్రి ధర్మం మరియు దైవ సంకల్పం కలిసి రాసిన ఒక శాశ్వత సందేశం. కొన్ని సంఘటనలు మనకు మొదట బాధగా అనిపిస్తాయి, కానీ దైవ సంకల్పంలో అవే మన జీవితాన్ని మార్చే వరాలుగా మారవచ్చు. గణేశుడు తలను కోల్పోయాడు, కానీ ప్రపంచం మొదట పూజించే దేవుడిగా నిలిచిపోయాడు. అందుకే ప్రతి కొత్త ప్రారంభానికి ముందు మనం ఒక్కసారి వినాయకుడిని స్మరిస్తాం. ఎందుకంటే ప్రతి విజయానికి ముందు విఘ్నాలను తొలగించేది ఆయనే.